సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. 4.5 లక్షల మందిని బడికి దూరం చేసిన జగన్. దాదాపు 4709 పాఠశాలని మూయించడమే స్వర్ణయుగమా? అవును, ప్రపంచ బ్యాంకు అప్పు కోసమే హేతుబద్ధీకరణ. తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజం. ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో జగన్ ప్రభుత్వం 4.5 లక్షల మందికి పైగా విద్యార్థుల్ని బడి మానేసేలా చేసిందని తెదేపా అధికార ప్రతినిధి అన్నారు. అయితే మొత్తం మీద కొంచెం చూసుకుంటే రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఏకంగా 4700 పాఠశాలలు అయితే రేషనలైజేషన్ పేరుతో ఏపీలో మూసివేయించడం అయితే జరిగిందని చెప్పేసి వీరు అన్నారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా బడిని దూరం చేయటం పెత్తందారితనం కాదా అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా గతంలో 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధిస్తామంటూ ప్రాథమిక పాఠశాలను ముక్కలు చేసి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉన్నత పాఠశాలలో కలిపారు. దీనిపై దాదాపు 70 మంది వైకాపా ఎమ్మెల్యేలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ రాయగా 10-12 పాఠశాలని మాత్రం విలీనం నుంచి తప్పించారు. సుమారు 4709 పాఠశాలలు మూతపడ్డాయి. ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్య 9000కు పెరిగింది. ఊళ్ళలో ఉండే పాఠశాలను మూసేయడం పెత్తందారీకరం కాదా? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంత తద్వానంగా ఉంటే విద్యారంగంలో స్వర్ణయుగం అంటూ గవర్నర్తో అసెంబ్లీ సాక్షిగా అయితే అబద్ధాలు చెప్పించారన్నమాట. సో ఈ విధంగా ఏపీలో ఇంత దారుణ పరిస్థితులు ఎక్కడే 4700 పాఠశాలలు అయితే మూసివేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.